డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. రేపు ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలుంటాయి. అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా కమలం వ్యూహాలు రచిస్తోంది. జిల్లా అధ్యక్షులతో పాటు పటిష్టమైన జట్టుతో ఎన్నికల బరిలోకి కమలనాథులు దిగనున్నారు. ఇటీవల ఎన్నికల శంఖారావాన్ని అమిత్ షా పూరించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. కీలక సమావేశాలైతే నిర్వహించబోతుంది. అత్యధిక సీట్లే లక్ష్యంగా కమలం వ్యూహాలు రచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, భవానీ, భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పలు కమిటీలు వేసింది. పలు సమావేశాలు, ముఖ్యంగా అగ్రనాయకత్వంతో హైకమాండ్ నాయకులను కూడా తెలంగాణకి రప్పించే ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే 10 కమిటీలు, ముఖ్యమైన కమిటీలను భారతీయ జనతా పార్టీ అయితే వేసింది. మళ్ళీ మరొకసారి చేరికల సమన్వయ కమిటీని వేసి, ఇంతకుముందు ఈటల రాజేందర్ తో చేరికల కమిటీ వేసిన పార్టీ ఈసారి చేరికల సమన్వయ కమిటీని మరోసారి వేసి అందులో బండి సంజయ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీలో అది ముఖ్య నేతలు అటు కిషన్ రెడ్డి అధ్యక్షతన వేసిన కమిటీలో లక్ష్మణ్, సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ, అలాగే ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా ఉంటున్నారు. ఇక వికసిత భారత్ ఏదైతే జనవరి 26 వరకు కూడా ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో ఆ వికసిత భారత్ సంకల్ప యాత్రలను ఆ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి కూడా సమన్వయ కమిటీ, అలాగే లబ్ధిదారుల కోసం సంపర్క అభియాన్ కమిటీ, అటు అయోధ్య రామ మందిరం కూడా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది జనవరి 22న. దానికి సంబంధించి కూడా రాష్ట్రంలో అంటే బీజేపీ అయోధ్య కోసం ఏం చేసింది, దీనికి సంబంధించి అంటే ప్రజలకు తెలిసేలా దాన్ని కూడా ఎన్నికల్లో వాడుకుని లబ్ధి పొందే ఎలా ఉన్న భారతీయ జనతా పార్టీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ కమిటీని కూడా వేసింది. ఇక కొత్త ఓటర్లను వీలైనంత అంటే 18 ఏళ్లు నిండిన వాళ్ళను, కొత్త ఓటర్లకు సంబంధించిన వాళ్ళ మీద దృష్టి పెట్టాలని ఒక కమిటీ, మహిళా సంక్షేమ అభియాన్ కమిటీ, అలాగే ఎస్సీ ఎస్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు అయితే సాధించలేదు. ఒక్క ఎస్సీ ఎస్టీ స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి. ఈసారి అంటే 5 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీ సీట్స్ ఉన్నాయి తెలంగాణలో. దీనికి సంబంధించి రిజర్వ్డ్ స్థానాలను కూడా పార్టీ గెలుచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలను హక్కును చేర్చుకునేదిలో ఒక సమన్వయ కమిటీని కూడా పార్టీ ఏర్పాటు చేసింది. అలాగే అనుబంధ మోర్చాలకు సంబంధించి బీజేపీకి 7 మోర్చాలు ఉన్నాయి. దానికి సంబంధించి అనుబంధ మోర్చాలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు వెళ్లేలా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కొత్త కమిటీలు అంటే పూర్తిగా ఆ పార్టీ అఫీషియల్ గా అధికారికంగా అనౌన్స్ చేయనప్పటికీ, ప్రకటించినప్పటికీ ఈ 10 కమిటీలు ముఖ్య నేతలతో వేసిన ఈ కమిటీలకు సంబంధించి రేపు ఎల్లుండి ఆదివారం, సోమవారం పెద్ద ఎత్తున అంటే ఈ కమిటీలతో సమన్వయ కమిటీల ఒక సమావేశం అయితే పార్టీ దానికోసము ఆ తరుణ్ చుగ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశాల్లో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా పాల్గొనబోతున్నారు. భవాని మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను 10 రోజుల క్రితము అమిత్ షా అతిథిగా వచ్చిన రాష్ట్ర స్థాయి సమావేశంలో అమిత్ షా వాళ్ళకి అంటే కనీసం 10 స్థానాలు గెలుచుకొని కేంద్రంలో మరొకసారి అంటే హ్యాట్రిక్ విజయం దిశగా ఆ పార్టీ ఒక భారీ అంచనాలు పెట్టుకుంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి కనీసం 10 స్థానాలను గెలవాలని ఒక లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీ ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ దేవిక.